నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎట్టకేలకు లేడీ అఘోరిని అరెస్టు చేశారు పోలీసులు. చాలా మంది అఘోరి విషయంలో ఎందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారు, ఎందుకు ఆమెకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదు, ఇలా రకరకాలుగా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బట్ వచ్చిన కంప్లైంట్ త్రూ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. బట్ బయట చూసారా, కొంచెం రూడ్ గా బిహేవ్ చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జైల్లో కూడా ఆమె అట్లానే బిహేవ్ చేస్తున్నారు. ఏదేదో మంత్రాలు చదువుతున్నారు, ఏదో ముగ్గులేయడానికి రెడీ అవుతున్నారు, ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అసలు జైల్లో అఘోరి లైఫ్ ఎట్లా ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మాకు ఈవిడ జ్యుడిషియల్ రిమాండ్ కావాలి అని వాళ్ళు అడిగారు. జడ్జి గారు అంటే ఫస్ట్ వైద్య పరీక్షలు ఎందుకు చేస్తారంటే నేను ఈవిడ్ని కొట్టలేదు, తిట్టలేదు, ఎలాంటి హామ్ చేయలేదు అని చెప్పడానికి. వాళ్ళు చెప్తారు కదా పోలీసులు నన్ను కొట్టారు, రక్కారు, తిట్టారు అని. అందుకు వైద్య పరీక్షలు. మేమేం చేయలేదు, సేఫ్గానే తీసుకొచ్చాం. కోర్టు కూడా అది నమ్మేసి సరే అని జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిన తర్వాత 14 రోజులు యాక్చువల్లీ ఎవరన్నా అఘోరి తరఫున అడ్వకేట్ వచ్చి ఆవిడకి బెయిల్ కావాలి అని అడిగితే వీళ్ళు మంజూరు చేసే అవకాశం ఉంటుంది, నమ్మితే, పోలీసులకు అభ్యంతరాలు లేకపోతే. లేదండి మాకు ఇంకా విచారణకి ఆవిడ కావాలి, ఇప్పుడు బెయిల్ రద్దు చేయండి అని వీళ్ళు అడిగితే రద్దు అవుతుంది. ఆ 14 రోజులు ఇంకా పొడిగింపొచ్చు కూడా, 28 రోజులు కూడా అవుతుంది. అండ్ అఘోరి తరఫున అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా అంటే నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు అని ఈవిడ చెప్పింది. సో అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ప్రభుత్వం తరఫునే ఒక అడ్వకేట్ని ఈవిడకి అలాట్ చేశారు. ఆయన ప్రజెంట్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు కదా, మీకు స్తోమత లేకపోతే ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ని మీకు ఇస్తారు, మీరు మీ తరఫున వాదించుకోవడానికి. లేదు అంటే మీ తరఫున మీరు కూడా వాదించుకోవచ్చు, ఇలాంటి వెసులుబాటు కూడా ఉంది. అండ్ నౌ సరే ప్రజెంట్ అయితే జైలుకి వెళ్ళండి. ఈవిడ ఏం చేసింది, జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ అరుపులు కేకలు, నన్ను శ్రీవర్షిని కలిపి ఒకే జైల్లో ఉంచండి అని ఈవిడ అభ్యర్థన. అసలు జైల్లో ఉందా శ్రీవర్షిని? శ్రీవర్షిని ఇంకా జైల్లో లేదు. అమ్మాయి ఎక్కడుంది? అఘోరికి తెలియదు ఇప్పటివరకు ఆ పిల్ల ఎక్కడ ఉందనేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదా? ప్రజెంట్ అయితే పోలీసుల దగ్గర అఘోరి ఉంది. శ్రీవర్షినికి ఏమైందో అఘోరికి తెలియదు. ప్రస్తుతానికి ఆ శ్రీవర్షిని వర్షం తర్వాత మాట్లాడదాం, అఘోరి గురించి మాట్లాడదాం. జైల్లో అఘోరి ఏంటి, ఏం చేస్తున్నారు? సో శ్రీవర్షిని ఎక్కడ ఉందో ఆవిడకి తెలియదు. నన్ను అయితే అరెస్ట్ చేశారు, శ్రీవర్షిని ఏం చేశారు, చంపేశారా, వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారా, నాకు సంబంధం లేదు, నేను ఆ పిల్లకి మాట ఇచ్చాను నిన్ను చూసుకుంటానని, నన్ను ఆవిడ్ని కలిపి ఒకే జైల్లో వేయండి అని ఈవిడ అడిగింది. అసలు ఒక జైల్లో వేయాలన్నా 2 జైల్లో వేయాలన్నా అసలు నీ లింగ నిర్ధారణ మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పడంతో ఫస్ట్ లింగ నిర్ధారణ పరీక్షలకు మళ్ళీ పంపారు. అక్కడ ఈవిడ ట్రాన్స్జెండర్ అని వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత మహిళా జైలుకి తరలించండి అని చెప్పేసి. నిజంగానే ఆమె ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా? ట్రాన్స్ఫార్మ్ అయ్యారో లేదో ఇప్పుడైతే ఈ రిపోర్ట్లు అయితే అయినట్టు వచ్చింది. అయినట్టేగా మరి వీళ్ళు నిర్ధారించారు. సో ఇప్పుడు ఏంటి, ప్రజెంట్ కంది సబ్ రూరల్ జైల్లో ఆవిడ్ని పెట్టారు, కంది సబ్ జైల్లో. అక్కడ మహిళా కారాగారంలో ఉంచాలా, పురుషుల దాంట్లో ఉంచాలని వాళ్ళు తర్జన భర్జన పడుతుంటే ఇట్లా కాదు, సెంట్రల్ జైలుకి తీసుకెళ్దాం ఈవిడ అని చెప్పేసి చెంచల్గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. ఎందుకు? బికాజ్ సబ్ జైల్లో వీళ్ళని మెయింటైన్ చేయలేరు. అక్కడ సపరేట్ సెల్స్ కానీ సపరేట్ వెసులుబాట్లు ఉండవు, అందరితో తొయ్యాలి, అయితే మహిళలతో తొయ్యాలి లేదా పురుషులతో తొయ్యాలి. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇవిడేంటి, నా మగవాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా ఒక బయట వార్త ఉంది, మహిళల్ని కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఒక వార్త ఉంది. సో ఈ కన్ఫ్యూజన్, పైగా మాంత్రికులు, క్షుద్ర పూజలు, ఇలాంటి అభియోగాలు ఉన్న వాళ్ళని కొంచెం సపరేట్గా చూస్తారు. దాన్ని ఏంటంటే ఉగ్రవాద లక్షణాలు, తీవ్రవాద లక్షణాలు అంటారు. ఎందుకంటే తోటి ఖైదీలు ఈమెను యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఎవరినైనా రకరకాల నేరాలు చేసేట వాళ్ళని తీసుకొని జైలు వేస్తావు, అవతల వాళ్ళకి కూడా వీళ్ళు కంఫర్ట్ ఉండాలి కదా. ఎంత నువ్వు జైల్లో ఉన్నప్పటికీ నువ్వు నేరస్తులే, వాళ్ళు నేరస్తులే. ఇప్పుడు ఉగ్రవాదిని తీసుకొచ్చి 10 మంది మధ్యలో వేస్తే వాడు వీళ్ళందరి పీకలు కోసేస్తే ఇట్లా, అందుకని కొంచెం సపరేట్గా ఉంచుతారు. నాకు శ్రీవర్షిని కావాలి, నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి, లేదా శ్రీవర్షిని నన్ను కలిపి ఒకే జైల్లో వేయండి అని అరిచాడు. ఇంకా వాళ్ళు మాత్రం అభ్యర్థన నేను పట్టించుకోలేదు. తర్వాత వీళ్ళు ఏమన్నారు అంటే, సరే చెంచల్గూడ జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకోసారి నీ అభ్యర్థనని మళ్ళీ కోర్టు ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు నువ్వు ఎట్లా, మాకు దగ్గర లింగ నిర్ధారణ పరీక్ష ఉంది,
సో నిన్ను నేను అనలేవు, ఇద్దరు మహిళల్లానే ట్రీట్ చేయాలి. ఓకే. ఆవిడ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీతో పాటు వేరే మహిళలు ఉన్నప్పుడు శ్రీవర్షిని ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మాకు. ఆ అభ్యర్థనని కోర్టు ముందు పెడతాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే మాకు. ఇలా ఉంది. ఓకే. నెక్స్ట్ ఆహారం తీసుకోవట్లా, మంచినీళ్ళు తాగట్లా, నేను ఊపిరి బిగపట్టుకొని కూర్చుంటాను అని చెప్పేసి రచ్చ చేస్తుంది. అంటే ఇలాగే చచ్చిపోతాను. దానికి కూడా వీళ్ళు కొంచెం అంటే బతిమిలాడుతారు. జైలు ఆమెను కొట్టడానికి లేదు. జైల్లో ఏంటంటే ఖైదీలని కొట్టకూడదనే ఒక రూల్ ఉంది. జైలు నుంచి నువ్వు కస్టడీకి తీసుకెళ్ళినా ఎవరినైనా కొట్టకూడదు, అవును, విచారించాలి అంతే. నీ మాటలతో ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ ఎంత మభ్య పెట్టినా ఇక అఘోరియే 10 మందికి 10 పాఠాలు చెప్తుంది కాబట్టి ఇక్కడ వినట్ల. నేను ఇలాగే ఉంటాను, ఇట్లాగే ఊపిరి పీల్చుకోకుండా ఉంటానని ఈవిడ. వాళ్ళకి ఊపిరి పీల్చుకోకుండా కూడా బతకగలిగే సాధనలు తెలుసని తోటి ఖైదీలు. ప్రధాన పోయింది నేను కూడా. వీళ్ళకి ఆ మెడిటేషన్ మీద మంచి పట్టు ఉంటది. ఆమె నిజంగానే ఒక అబ్బాయిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, తెలుస్తుంది కదా. ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎక్కడొక వెళ్ళి కొన్ని పూజలు ఇవన్నీ నేర్చుకునే వచ్చింది ఆమె. ఆమె ఖాళీ టైం అని నేను అనగానే ఆ లైఫ్ టైంలో ఆమె ఎక్కడోకి వెళ్ళి ఏదో నేర్చుకుని మంత్రాలు పూజలు చేసే వచ్చింది ఆమె. అంటే లేకపోతే అంతగా తెగించదు అని బేసికల్. అంటే ఈ మెడిటేషన్ ఇవన్నీ వాళ్ళకి అదొక భాగం. వాటర్ లో కూడా వీళ్ళు ఉండగలరు చాలా సేపు. అదే సినిమాలో చూసాక చిరంజీవి గారు వాటర్ లో కింద చాలా సేపు ఉండిపోతారు. అవును, ఏం సినిమా అది, ఏమో మర్చిపోయా. స్వతంత్ర పోరాటానికి సంబంధించిన సినిమా అది. ఉయ్యాలవార నరసింహారెడ్డి, సైరా, ఓకే, వాట్ ఎవర్. సో ఇలా చూసుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఏంటంటే అఘోరిని చూసి భయపడుతున్నారు. ఈవిడ ఇట్లా కళ్ళు చూసి ఏమైనా 7th సెన్స్ లాగా మమ్మల్ని మాయ చేస్తుందా, హిప్నోటైజ్ చేస్తుందా, లేకపోతే హిప్నోటైజ్ అంటే దీంతో జైలర్ని కూడా ఇలా వచ్చి ఆయన తాళాలు తీసి నువ్వు వెళ్ళిపో అనేలా చేస్తున్నా, ఇలాంటి భయాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే బాబాలు అఘోరీలు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు అంటే జైల్లో పెట్టినప్పుడు దొంగ బాబాలు అంటే వాళ్ళు దొరికిపోతారు కాబట్టి ఒక కన్క్లూజన్ ఉంది. అఘోరి ఇప్పటి వరకు దొంగదా మంచిదా అనేది తేలల. సో వాళ్ళకి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు దొంగ బాబా ఉన్నాడు అనుకో, ఇట్లా చేస్తున్నాడు, ఈ మ్యాజిక్ చేసి ఈ పౌడర్ని నిమ్మకాయలో పెట్టి ఎరుపు చేశాడు, దీన్ని ఇలా చేశాడు అని ప్రూవ్ చేసి వీడు దొంగ బాబా, ఇదిగో వీడు కొట్టేసిన నగలు డబ్బు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారు ఒక కన్క్లూజన్. ఈవిడికి ఇంకా కన్క్లూజన్ లేదు. నిజంగా తాంత్రికురాలా మాంత్రికురాలా క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఎవరు చెప్పలా. దొంగదా మంచిదా కూడా చెప్పలా, ఒరిజినలా డూప్లికేటా కూడా ఎవరు చెప్పలా. ఆరోపణలు చేశారు, ఇది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని, బట్ ప్రూఫ్స్ అవ్వాల. సో ఇలా చూసుకుంటూ పోతే ఖైదీలందరేమో భయపడుతున్నారు. ఈవిడేమో మేము తినే ఆహారం వేరేలా ఉంటుంది, నాకు అదేంటిది కాల్చిన శవం కావాలి, ఒక ముక్క తినాలి. మాకు మనోవేదన ఉన్నప్పుడు, బాగా స్ట్రెస్కి లోనైనప్పుడు ఆ మనిషి శరీరంలోని ఇంత ముక్కని మేము తింటే మాకు లేనిది ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళ లాంగ్వేజ్లో ఆవిడ చెప్పడం, వీళ్ళేమో అవన్నీ విని భయపడ్డం. ఇది ఓవరాల్ అక్కడ సిచ్యువేషన్. ఎందుకు భయం ఏదమ్మా, మనిషిని తింటానంటే. బట్ వీళ్ళు తింటారంట కదా, శవం కాలుతుంటే ఏదో చిన్న ముక్క తీసి తింటాము అని. నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదు, చూడలేదు. వాళ్ళు చెప్తుంటే అఘోరా కాదు కదా, ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది కదా. లేదు, మనము ఈమె దగ్గర నుండే కదా ఇంతకు ముందు కొంతమంది అఘోరాలతో మాట్లాడినప్పుడు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కి సంబంధించిన డాక్యుమెంటరీస్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు కాశీలోనో ఇంకో దగ్గర వాళ్ళని చేస్తూ ఉన్నప్పుడు ఖననం చేసేటప్పుడు ఒక చిన్న పీస్ తింటారట. వాళ్ళకి అదే ఫుడ్ అని కూడా చెబుతూ. సో ఈమె జైల్లో కూర్చొని నాకు పుర్రెలు కావాలి, మనిషి రక్తం కావాలి, కాల్చిన శరీరాలు కావాలి అంటే కుదరదు. బతుకున్న ఎక్కడొచ్చినా మెడ కొరుకుద్దో నా తొడ కొరుకుద్దో అని. సో ఆ పరిస్థితి అలా ఉంది. ఈవిడ ఉన్న ఆ సపరేట్ సెల్ ఏదైతే ఉందో దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు ప్రెసెంట్. అందరితో పాటే వాష్రూమ్కి వెళ్ళాలి. సో ఈవిడ్ని వాష్రూమ్ తీసుకురావడానికి కూడా ఒకరు ఉండాలి. ఆ మహిళా ఖైదీలకు కూడా భయం వేస్తుంది. పురుషులు లేరు ఇప్పుడు అక్కడ, మహిళలు ఉన్నారు. సో ఎక్స్పెషల్లీ అఘోరి అంటే క్షుద్ర పూజలు మహిళల పట్లే చేస్తుంది కాబట్టే శ్రీవర్ష అనే ఒక మహిళ ఈవిడ ఏదో చేస్తే ఈవిడతో పాటు వెళ్ళింది. మిగతా మహిళలకి సంరక్షణ ఉందా లేదా అనే కోణంలో ఇప్పుడు వీళ్ళు విచారణ చేస్తున్నారు. చూద్దాం అసలు ఇంకేమి ఆమె జైల్లో అరాచకాలు సృష్టిస్తుంది అని అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.